ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని పలుసార్లు సీఎం జగన్కు చెప్పానని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అయినా ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయమంటే చేస్తానని అన్నారు. ఇక సీఎం జగన్ నిర్ణయం ఏదైనా తాను అంగీకరిస్తానని అన్నారు. వారి వ్యక్తిగత కారణాలతోనే సీనియర్లు పార్టీ విడుతున్నారని అన్నారు. గెలుపుకు దూరంగా ఉన్న వాళ్లకు సీట్లు ఇవ్వమని సీఎం జగన్ ముందే చెప్పారని వైవి తెలిపారు. షర్మిల కొత్తగా కాంగ్రెస్లోకి రావడం వల్ల తమకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని స్పష్టం చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకుని ఏ మార్పులు చేయడం లేదని సుబ్బారెడ్డి తెలిపారు. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి, వాళ్ళ వల్ల మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తాం. తప్పకుండా చేస్తారమ్మా. మొదట్లో ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజుల్లో కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే అభ్యర్థి ఇన్ఛార్జిగా రాలేదనో ఇప్పుడుండే ఇన్ఛార్జ్ మీద అభిమానం కొద్దో కొంచెం బాధ ఉంటుంది. అల్టిమేట్గా ఎలక్షన్స్లో మన ప్రభుత్వం రావాలి, మళ్ళీ మన క్యాండిడేట్ మళ్ళీ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనేది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆలోచిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో